Good morning, all of you. Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 5. My name is Naiman VVSN Murthy, Lecturer in Physics, SKBR College, Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం గాస్లా దాని ప్రూఫ్ స్టడీ చేసాం. డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్లా కూడా చదువుకున్నాం. ఇవాల్టి టాపిక్ అప్లికేషన్స్ ఆఫ్ గాస్లా. ఇందులో మనం రెండు అప్లికేషన్లు చదువుకుంటాం. యూనిఫామ్లీ ఛార్జ్డ్ స్పియర్ ఒకటి, ఇన్ఫైనైట్ షీట్ ఒకటి. ఫర్ 3rd BSc సెమిస్టర్ 5 స్టూడెంట్స్ స్టడీయింగ్ అండర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమహేంద్రవరం. సో ఫిజిక్స్ 5A ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్ చదువుకుంటాం మనం. అందులో యూనిట్ 1 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ స్టడీ చేస్తున్నాం. అప్లికేషన్స్ ఆఫ్ గాస్లా. ఫస్ట్ది యూనిఫామ్లీ ఛార్జ్డ్ స్పియర్. సో ఒక స్పియర్ ఒకటి కన్సిడర్ చేశాను. ఓ సెంటర్ తోటి ఎల్లో కలర్లో స్పియర్ ఉంది, క్యాపిలర్ రేడియస్తో ఉంది. దాని మీద పాజిటివ్ ఛార్జ్ ప్లస్ క్యూ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ కేసు ఏమిటంటే అట్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ది ఛార్జ్డ్ స్పియర్ బయట పి అనే పాయింట్ కన్సిడర్ చేశాను స్మాలర్ డిస్టెన్స్లో. సో ఇక్కడ పి అనే పాయింట్ గుండా పాస్ అవుతూ అనదర్ స్పియర్ ఒకటి అస్యూమ్ చేసుకుంటాం. స్మాలర్ రేడియస్తో ఆ స్పియర్ ఉంటుంది. దానికి గాస్లా అప్లై చేసి ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేస్తానని చేద్దాం. దాని పేరు గాషియన్ సర్ఫేస్. సో ఈ బారు డిఎస్ బార్ అబ్జర్వ్ చేస్తే బయటికి పనిచేస్తున్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీ. ఫ్లక్స్ పాసింగ్ త్రూ డిఎస్ ఏరియా ఎంత అని అడిగితే ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈ డిఎస్ కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్. టోటల్ ఫ్లక్స్ త్రూ ఎంటైర్ గాషియన్ సర్ఫేస్ 5 ఈజ్ ఈక్వల్ టు దీన్ని డబుల్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఈ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ డిఎస్ వచ్చింది. అయితే డబుల్ ఇంటిగ్రల్ డిఎస్ అంటే గాషియన్ సర్ఫేస్ది సర్ఫేస్ ఏరియా వేయాలి, స్పియర్ సర్ఫేస్ ఏరియా స్మాలర్ రేడియస్తో. సో 4πr² అవుతుంది. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ 1/4πε0 ఇంటూ Q/r². సెకండ్ కేసులో పి అనే పాయింట్ ఆన్ ది సర్ఫేస్ తీసుకొచ్చేస్తాను. అప్పుడు స్మాలర్ క్యాపిటల్ ఈక్వల్ అయిపోతాయి. చూడండి, పి అనే పాయింట్ సర్ఫేస్ మీదకి వచ్చేస్తే స్మాలర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అవుతుంది. సో కేస్ 2 ఈజీగా వచ్చేస్తుంది. స్మాలర్ ప్లేస్లో క్యాపిటల్ రీప్లేస్ చేసేస్తాం ఇదే ఫార్ములాలో. సో ఫైనల్గా కేస్ 2 ఫార్ములా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు కేస్ 1 ఫార్ములాని వెక్టార్ ఫామ్లో రాస్తున్నాం. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ క్వాంటిటీ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/r³ ఇంటూ ఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టార్. సో సెకండ్ కేసు చూడండి, అట్ ఏ పాయింట్ ఆన్ ది సర్ఫేస్ ఇందాక చెప్పుకున్నాం, క్యాపిటల్ రీప్లేస్ చేసి రాసేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R². ఇది కేస్ 2లో ఎక్స్ప్రెషన్. కేస్ 3కి వచ్చేసరికి ఇన్సైడ్ ది సర్ఫేసు ఒక పాయింట్ ఒకటి కన్సిడర్ చేయాలి. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. r' అనే డిస్టెన్స్లో ఇన్సైడ్ ది సర్ఫేస్ పి అనే పాయింట్ తీసుకున్నాను. ప్లస్ క్యూ ఛార్జ్ ఉన్న స్పియరు బయట ఉంది. ఇన్సైడ్ ది సర్ఫేస్ ఒక పాయింట్ పి కన్సిడర్ చేశాను. దాని గుండా పాస్ అవుతూ మళ్ళీ గాషియన్ సర్ఫేస్ డాటెడ్ లైన్తో తీసుకుంటాం. డాటెడ్ లైన్తో ఉన్న స్పియరు గాషియన్ సర్ఫేస్, గాషియన్ స్పియర్ అని కూడా అనొచ్చు దాన్ని. సో ఇప్పుడు మళ్ళీ ఫ్లక్స్ రాస్తున్నాం. ఈ బార్ డాట్ డిఎస్ బార్ ఈడిఎస్ కాస్ 0 ఈడిఎస్. టోటల్ ఫ్లక్స్ రాస్తున్నాం. 5 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ డిఎస్. ఇక్కడ వరకు కామన్. డబుల్ ఇంటిగ్రల్ డిఎస్ అంటే మారుతుంది. ఇక్కడ కూడా గాషియన్ సర్ఫేస్ది సర్ఫేస్ ఏరియా రాయాలి. r' రేడియస్తో ఉంది. సో 4πr² స్పియర్ సర్ఫేస్ ఏరియా. ఫైనల్గా టోటల్ ఫ్లక్స్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఈ ఇంటూ 4πr² విచ్ ఈజ్ ఈక్వల్ టు అకార్డింగ్ టు గాస్లా 1/ε0 టైమ్స్ ఛార్జ్ ఎంక్లోజ్డ్ Q'. ఈ Q' ఫైండ్ అవుట్ చేయడానికి ఛార్జ్ డెన్సిటీ అని డిఫైన్ చేస్తాం. రో ఛార్జ్ పెర్ యూనిట్ వాల్యూమ్. సో ఛార్జ్ పెర్ యూనిట్ వాల్యూమ్ ఎంత అని అడిగితే టోటల్ ఛార్జ్ Q డివైడెడ్ బై వాల్యూమ్ రాయాలి, స్పియర్ వాల్యూమ్ 4/3πr³. రో అంటే Q/4/3πr³. ఇప్పుడు గాషియన్ సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ ఉంది అని అడిగితే వాల్యూమ్ ఆఫ్ ది గాషియన్ సర్ఫేస్ ఇంటూ రో రాయాలి. యూనిట్ వాల్యూమ్కి రో ఛార్జ్ ఉంది,
గాషియన్ సర్ఫేస్ వాల్యూమ్కి ఎంత అని కడతాం. వాల్యూమ్ ఆఫ్ ది గాషియన్ స్పియర్ ఎంత 4/3 పై ఆర్ డాష్ క్యూబ్. సో 4/3 పై ఆర్ డాష్ క్యూబ్ ఇంటూ రో. రో వాల్యూ పైన కట్టడం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫైనల్గా ఈకి ఎక్స్ప్రెషన్ వస్తుంది 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ ఆర్ డాష్ బై ఆర్ క్యూబ్. సో ఒక గ్రాఫ్ ఒకటి గీస్తాం, వేరియేషన్ ఆఫ్ ఇంటెన్సిటీ విత్ డిస్టెన్స్. ఈ గ్రాఫ్ ఏమిటంటే రెడ్ లైన్స్ అబ్జర్వ్ చేయండి, ఇన్సైడ్ ది స్పియర్ గ్రాఫ్ అనమాట. అది రెడ్ డాటెడ్ లైన్స్. ఈ ప్రపోర్షనల్ టు ఆర్. ఆన్ ది సర్ఫేస్ ఇంటెన్సిటీ మ్యాక్సిమం. అవుట్ సైడ్ ది సర్ఫేస్ తీసుకుంటే ఈ ప్రపోర్షనల్ టు 1/r². ఇదేమిటంటే కేస్ 1లో అనమాట. కేస్ 1లో ఫార్ములా నుంచి ఇది రాసాం. ఈ ప్రపోర్షనల్ టు ఆర్ అన్నది కేస్ 3లో ఫార్ములా. సో సెకండ్ అప్లికేషను ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్. ఒక ప్లెయిన్ షీట్ తీసుకున్నాను, ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉండేలాగా. అది ఇన్ఫినిటీ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ ఒకటి అస్యూమ్ చేసుకున్నాం. అందులోంచి చూడండి, ఇన్నర్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్సైడ్ ఉండేలాగా, రైట్ హ్యాండ్ ఏమో మనం ఇంటెన్సిటీ పి అనే పాయింట్ దగ్గరికి వెళ్తాం, అక్కడ ఉండేలాగా తీసుకున్నాం, అస్యూమ్ చేసుకున్నాం. సిగ్మా ఛార్జ్ డెన్సిటీ అని డిఫైన్ చేసాం, ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. సో సిగ్మా ఎంత అని అడిగితే ఛార్జ్ డివైడెడ్ బై సర్ఫేస్ ఏరియా Q/S. దాని నుంచి Q ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎస్ అవుతుంది. ఇప్పుడు సిలిండ్రికల్ సర్ఫేస్లోంచి టోటల్ ఫ్లక్స్ ఎంత అని అడిగితే టోటల్ ఫ్లక్స్ని సమ్ ఆఫ్ 3 టర్మ్స్ కింద రాసుకుంటాం. ఫ్లక్స్ త్రూ రైట్ సర్క్యులర్ ఎండ్, ఫ్లక్స్ త్రూ లెఫ్ట్ సర్క్యులర్ ఎండ్, ఫ్లక్స్ త్రూ కర్వ్డ్ సర్ఫేస్. రైట్ సర్క్యులర్ ఎండ్లో అబ్జర్వ్ చేయండి, ఈ బారు డిఎస్ బారు ప్యారలల్గా ఉన్నాయి, θ 0. కర్వ్డ్ సర్ఫేస్ మీద అబ్జర్వ్ చేయండి, ఈ బారు డిఎస్ బార్ పెర్పెండిక్యులర్గా ఉన్నాయి, కాస్ θ 0, కాస్ 90 కదా, 0 అవుతుంది. లెఫ్ట్ సర్క్యులర్ ఎండ్లో అబ్జర్వ్ చేయండి, ఛార్జ్ ఏమీ లేదు, అంచేత అక్కడ ఫ్లక్స్ 0. సో టోటల్ ఫ్లక్స్ ఇంటిగ్రేషను 3 ఇంటిగ్రేషన్స్ కింద రాసాం, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, కర్వ్డ్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్ లెఫ్ట్ హ్యాండ్ జీరోస్ రాసేసాం. ఇంకా మిగిలింది కాస్ 0 1 అవుతుంది, ఈ ఇంటూ డబుల్ ఇంటిగ్రల్ డిఎస్ ఈ ఇంటూ ఎస్. సో అకార్డింగ్ టు గ్యాస్ లా దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు Q/ε0. క్యూ అంటే పైన ఫార్ములా కట్టాం, సిగ్మా S/ε0. దేర్ ఫార్ ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా/ε0 అవుతుంది. ఇది గాస్ లాకి సెకండ్ అప్లికేషన్. మనకి సిలబస్లో ఉన్నవి ఈ 2 అప్లికేషన్స్, స్పెరికల్ కండక్టరు, ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్. సో ఈ 2 డిస్కస్ చేసాం. సో we will meet again in the next class with another topic. Thank you all. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.